ఎన్ని ఎకరం ఉంటుందమ్మా? ఉంటుంది ఒక 10 ఎకరాల లాగానే పొలం భూమి కూడా ఉంటుంది. కానీ చూసారండి అమ్మగారికి అయితే చిలకమ్మ గారికి అయితే 10 ఎకరాల ఆస్తుంది. ఎండ పిక్కలు నువ్వే కాసాయమ్మ తల్లి? నేను కాదు అమ్మా, చిలకమ్మ గారు చాలా టాలెంట్ ఉంది. కుప్పజారు గండెరారు కలిసే ఉన్నాము. ఇక్కడ ఉండేటోళ్ళు వెళ్ళిపోయినారా? ఇక్కడ ఉండేటారు అన్నవరంకి వెళ్ళి ఉన్నారు కదా. ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి అమ్మగారు అయితే ఇక్కడే ఉంటున్నారు. నిజంగా యవనస్తులు కూడా ఒంటరిగా అయితే ఉండడం చాలా కష్టం. కానీ ఇంత వృద్ధాప్యంలో కూడా అమ్మగారు అయితే ఒంటరిగా ఉంటున్నారు. మొత్తానికి మీరు ముగ్గురే ఉన్నారు ఇక్కడ? ముగ్గురే ఉన్నాం. ఇంకా మగవాళ్ళు ఎవరు లేరు? ఎవరు లేరు బాబు. ఇది మొత్తం అడవి ప్రాంతం చూపి బ్రదర్. అలాగే చూస్తున్నారు కదా, అది మొత్తం అడవినే. ఇంకా అడవి అయితే ఇక్కడ నుంచి ఇంటి పక్క నుంచి స్టార్ట్ అయిపోయింది. నేనండి మీ ట్రైబల్ నాని. ఈరోజు అయితే అడవి ప్రాంతంలో నివసిస్తున్న ముగ్గురు మహిళల్ని మీకు పరిచయం చేస్తానండి. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ దొంగలోయ గ్రామం. అనేక మంది బ్రతకటానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. కానీ గిరిజనులు అడవిని నమ్ముకునే బ్రతుకుతారు. అది ఈ ముగ్గురు మహిళలను చూస్తేనే అర్థమవుతుంది. వీళ్ళకు తమ గ్రామాన్ని విడిచిపెట్టే వెళ్ళే అవకాశం ఉన్నా దానిని విడిచి వెళ్ళిపోవడం లేదు. ఏది ఏమైనా ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరగాం. ఏది ఏమైనప్పటికీ ఈ భూముల్ని విడిచిపెట్టి రాలేం, ఈ కొండను నమ్ముకునే బ్రతుకుతాం అన్న వీళ్ళపై పట్టుదలను చూస్తుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ముగ్గురు మహిళలను చూడటానికి మనం ముందు కొనసాగదామా? అలాగే నాదొక చిన్న విజ్ఞప్తి, ఈ వీడియోను ఒక్క లైక్ చేసి పూర్తిగా చూసేయండి. అలాగే ఒక కామెంట్ కూడా తెలియజేయండి. మొత్తానికి అయితే మనమైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్కూటీతో వెళ్తున్నాము. మనం ముందెళ్ళిన తర్వాత ట్రెక్కింగ్ చేయాలన్నమాట. కొంచెం దూరం నడవలసి ఉంటుంది. చూస్తున్నాం కదా కొండలు ఎలా ఉన్నాయి, చూడటానికి అయితే చాలా అందంగా ఉన్నాయి కదా. ఇవి ఎక్కువ పచ్చదనం ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. వెళ్ళే దారిలోని చిన్నారి బాలికలు అయితే కనిపించారు. వీళ్ళు ప్రతిరోజు 5 కిలోమీటర్లు కాలినడక చేసి చదువుకుంటారంట. ఈ వయసులో కూడా ఏది ఏమైనా చదవాలి అన్న వీళ్ళపై పట్టుదలను చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నడిచే వస్తారు, నడిచే పోతారు. బాగా చెప్తున్నారా బడికి? సారా మేడం బాగా చెప్తున్నారా? కొడుతున్నారేమో? కొట్టరా? మీలో ఎవరైనా ఇలా చదివిన వాళ్ళు ఉంటే ఒక్క లైక్ చేసేయండి. అలాగే మీ జ్ఞాపకాలను గుర్తు చేస్తే అది నా పూచి కాదు. ఇప్పుడైతే మనమైతే ఇదిగోండి ఈ మార్గం నుంచి వెళ్ళాలి. వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే ఇంకా ఇదే మార్గం అనుకుంటాను. మరి చుట్టుపక్కల నుంచి ఎక్కడి నుంచి మార్గం లేదు. ఈ మార్గం నుంచే వెళ్ళాలి. అక్కడికైతే వెళ్దాము. ఈ మార్గం నుంచి ఎలా బతుకుతున్నారు ఏటో బ్రదర్? మరి చాలా కష్టం బ్రదర్. అదా తుప్పలు ఉన్నాయి, తుప్పలు డొంకలు బాబోయ్. బ్రదర్ మన రాంగ్ రూట్ వచ్చామా లేకపోతే ఇదే రూటా? ఇదే రూట్ బ్రదర్. ఇదే ఇక్కడ వీళ్ళు వాష్రూమ్ అనమాట. అంటే స్థానాల కోసం ఇది అడ్డుగా పెట్టుకుని స్థానాలు అయితే చేస్తారు లేడీస్. ఎప్పుడు చూస్తున్నారు కదా కొందరు అయితే ఇటువంటిది. ఇంకా ఇదే స్థానానికి ఉపయోగిస్తారు అనమాట అడ్డుగా. ఏంటి పనులు చేస్తున్నారమ్మా? 7 పనులు కొన్న పనులు చేసుకొని తింటాం కానీ ఒగ్గేసారు కదా. అది కొన్నా కందులు మరి అవి దినుసులు అంతా ఒగ్గేశారు. ఇప్పుడు ఏ పని చేయడానికి ఉండేరు? కొండకెళ్ళి ఉండండి. కర్రలుగా తెచ్చారా? మరి తెచ్చా. ఎట్లా నువ్వు ఒకదాని ఉన్నామా? ఒకదాన్ని. ప్రజెంట్ అయితే అమ్మగారు అయితే ఒక్కరే ఉన్నారంట. మన తల్లిగారు వాళ్ళ కుమారులు అయితే కంపెనీలోనైతే వెళ్ళారంట. కొంచెం ఎంతో కొంత దాచుకొని తీసుకొద్దామని. ఇక్కడ ఏంటంటే ఉపాధి అనేది సరిగా ఉండదన్నమాట. ఇక్కడ కంపెనీలు ఉండవు. మరి వ్యవసాయం చేసే బతకాలి. ఏదేమైనా వ్యవసాయం అనేది గిట్టుబాటు ధరలకి ఉండవు అనమాట. ఇప్పుడు ఏదైనా కూరగాయలు కానీ ఏదైనా పండించినప్పుడు పప్పు వస్తువులు అటు పండించినప్పుడు సరైన ధరలకి కొనకపోయేసరికి ఇంకా అటువంటి మార్గాలను ఎంచుకుంటారనమాట. గ్రామాన్ని విడిచి వెళ్ళే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇంకా ప్రజెంట్ అయితే అమ్మగారు అందరూ ఉన్నా సరే అమ్మగారు ఒంటరిగా అయితే ఉన్నారనమాట. అటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అమ్మగారు మీరు చూపిస్తారు మరి మాకు? చూపిస్తారా? ఇదే చూపించి పదా. ఇదే కదా. అయ్యో ఏది లేవు. అమ్మగారు అయితే మనకి ఇల్లు చూపిస్తున్నారు. ఇదిగో ఇదిగో ఇదే. ఇంకా మా ఇల్లు కూడా ఏం పెద్ద లేదు. ఇదే ఇదేమ్మా. పైన ఉన్నారు. పైన కుమి వాళ్ళ లేదు.
మామూలే. వాళ్ళు వీళ్ళు ఒక్కదన్నదమ్ములే. తెచ్చామ్మా ఇవి గడ్డ పిక్కలు అడ్డపిక్కల వెళ్ళిపోయాను. అడ్డపిక్కలు అయితే ఇచ్చారు అమ్మగారు మనకి. మన కోసం ఇక్కడ వచ్చిన అతిథులు అనేసి బహుమతి అయితే ఇచ్చారనమాట అమ్మగారు. తింటాం కొంచెం ఎక్కువ వద్దులే అమ్మా, కొన్ని తినే ఇద్దరు కదా ఇక్కడ పెడతానులే. కవర్ ఎత్తారు. ఇదిగో అమ్మగారు అయితే ఇక్కడ తీసుకొచ్చేద్దా బ్రదర్ చూపి. ఇదిగోండి ఇవి అయితే అడ్డాకులు అనమాట. ఈ తాడులు తెచ్చుకుంది అమ్మ. ఇది ఎందుకమ్మా? చీపురు కట్టుకోండి. చీపురు కట్టుకోవడానికి లేదు కదా. చీపురు కట్టుకోవడానికి అయితే తెచ్చుకుందమ్మా. ఇంకా అడ్డ పిక్కలు తర్వాత అడ్డాకులు తెచ్చుకున్నారు. ఎక్కువ కొండలు ఉంటాయి కాబట్టి కొండకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తారనమాట, ఊరికనే రారు. అక్కడ దొరికే దుంపలు కావచ్చు, అక్కడ దొరికే ఎదురు కొమ్ములు అటు ఇటు ఉంటాయి కదా, అవి కూడా తీసుకొస్తూ ఉంటారు. అలాగే కర్రల మోపులు, ఇంకా ఏదో ఒకటి అడవికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తీసుకొస్తారనమాట. ఆ కుక్క పిల్ల ఎవరిదమ్మా? మాది అది మా ఇంచుకుంటుందో భయంకి. అయ్యో పారిపోతుంటది తలే. అదే పారిపోతుంది. ఇంకా అదే తోడా నీకు? అది ఉండదు రాత్రి ఎలా అది కూడా ఉండదా? ఉండదు. అయ్యో పగలే అది ఉండదు, అన్నాకే వస్తుంది. అమ్మగారు అయితే నిజంగా చాలా బాధాకర విషయం లాగా ఒక్కరే ఉంటారు ఇంటి దగ్గర. ఇంత అడవి ప్రాంతం అనమాట ఇదంతా. ఏం భయం లేదు. అల్లా ఇల్లు చూపిస్తామా తల్లి నాకే? వెళ్ళదు కదా. కాదు అట్లా అమ్మగారు ఇల్లు అయితే మొత్తానికి ఇట్లా ఉంది. ఇంకా ఒక్కరే అన్నమాట. ఇంకా సెటప్ అయితే ఇలా పెట్టుకుందమ్మా. బిందెలు అయితే ఇక్కడ పెట్టుకుంది. ఇదేటమ్మా? పుట్టు బేగే అక్కడ కార్డులు ఉన్నాయి కదా, ఇక్కడక్కడ ఉంచితే ఎలుక పిల్లలు కొరువెత్తుంది. ఇంకా అది వంట పాకమా? అది వంట పాక తయారు చేద్దామని. ఇంకా ఒక్కదాన్నే? ఒక్కదాన్నే. మరి భయపడవా? ఏం భయం ఇక్కడ. ఎంత అమ్మా నీ వయసు? ఏమో తెలియదు, నా కార్డు చూస్తే తెలుసు. నాకు చదువు ఏం రాదు. అవును. అమ్మగారు అయితే ఇక్కడ వంట చేసుకునే పాత్రలు అయితే పెట్టుకుంది అమ్మగారు. ఇంకా ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట. పైకి వెళ్ళిపోతే మొత్తం అడవినే. ఇక్కడ ఓన్లీ పాత్రలు అయితే పెట్టుకుంది. మట్టి కుండలు ఉన్నాయి, తర్వాత చిన్న చిన్న పన్నిముట్లు ఉన్నాయి. ఇవ్వండి దగ్గర వచ్చి అమ్మగారు వయసు అయితే చూద్దాము ఎన్ని సంవత్సరాలు అనేది. చిన్న ముక్క ఇక్కడ వాళ్ళంతా దగ్గర ఉండి చిలకమ్మ. అమ్మగారి పేరు అయితే చిలకమ్మ. మంచి పేరు అమ్మగారిది. కొన్ని ఇల్లులు ఇక్కడ ఉన్నాయి కానీ అది వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. మరి ఎందువల్ల అమ్మగారిని అడుగుదాము. ఆ ఇల్లులు ఉన్నాయి కదమ్మ తల్లి, అవి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? ఎందుకంటే అక్కడ ఒక ఆడపడి చచ్చిపోయింది కదా. అయ్యో. అక్కడ చచ్చిపోతే ఇంక ఇది అదే ఆ ఇల్లుకున్న వారు కూడా వదిలేశారు. అయ్యో. దానివల్ల వాళ్ళు వెళ్ళిపోయారా? ఇట్లా అవి అవతలు ఉన్నారు, అన్నవరం కొంతమంది ఉన్నారా. ఆ స్థలం బాగాలేదని అన్నట్టు వెళ్ళిపోయారా? స్థలం బాగలేదు, ఒంటరిగా ఉంటే చదిమెత్తుంది ఇదది అని. మరి నీకేం కావట్లేదు కదా? పడకపోయేదాన్ని, మాకేం అవలేదు. నీకు ధైర్యం ఎక్కువ. మొత్తానికైతే ఆ ప్లేస్ అయితే చూపిస్తున్నారు. తోట అమ్మ వాళ్ళది అయితే మాదే బాబు, తోట మొత్తం మాదే. ఈ చింత చెట్లు మీయమ్మా? మాది. ఇక మా అద్దెదారు కూడా చూపెడతారు. మరి చేనులకి వెళ్ళేది అరిగిపోయిందే. పశువులు ఉన్నాయి మీకు? అయ్యో కట్టుబందదంతా ఇక్కడే వస్తుంది కదా, అన్నీ ఇక్కడే వస్తుంది వెళ్తుంది. మరి వాళ్ళకి సొమ్మలకి ఏమని తగులుతాము, తగలలేం కదా. వెళ్ళలేమమ్మ తల్లి చిలకమ్మ గారు. ఇదిగో ఇక్కడ నుంచి అద్దుదారి మాది. ఇదా? ఇక్కడ నుంచి మాది, ఇక్కడ నుంచి అద్దుదారి మాది, అక్కడ నుంచి వాళ్ళది. ఈ కుండ మొత్తం నీదేమా తల్లి? మరి ఇక్కడ నుండి మొత్తం కుండ మొత్తం నీదన్నా సరే పని చేసుకోలేము కదా. కదా చేసుకోలేం కదా. ఎన్ని ఎకరాలు ఉంటుందమ్మా? ఉంటుంది ఒక 10 ఎకరాల లాగానే పొలం భూమి కూడా ఉంటది. కానీ చూసారండి అమ్మగారికి అయితే చిలకమ్మ గారికి అయితే 10 ఎకరాల ఆస్తి ఉంది. ఉంటది, చేసుకొని తినలేము అనమాట. కాలు చేలు ఉరిగిపోయి అన్ని చేసుకొని ఉండిపోతున్నాం. ఇదిగోండి ఇక్కడ ఏం చాలు ఉండేవాళ్ళమ్మా? కుప్పజారు, మేము గండేరోరు. గండేరోలు, కుప్పజారు గండేరారు కలిసే ఉన్నాము. ఇక్కడ ఉండేటోళ్ళు వెళ్ళిపోయినారా? ఇక్కడ ఉండేటారు అన్నవరంకి వెళ్ళి ఉన్నారు కదా, కొండమ్మ వారి ఉన్నారు కదమ్మా. అది కూడా వీళ్ళదేనా? ఈ కుప్పజారు
కుప్పజల్ది ఇది ఇక్కడ నుంచి ఎద్దంతా మొత్తం వాళ్ళదే, మనది కాదు. ఇక్కడ నుంచి అది మనది. ఈ పెంకు వదిలేసి వెళ్ళిపోయినారు మొత్తం. వచ్చి తీసుకుంటాం. మరేం చేస్తాం, మనం తీయడం కావదు కదా. అవదు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు తల్లి? చాలా సంవత్సరాలు అవుతుంది. ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అవుతుందా? అవుతుంది కదా. ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి అమ్మగారు అయితే ఇక్కడే ఉంటున్నారు. నిజంగా యవనస్తులు కూడా ఇట్లా ఒంటరిగా అయితే ఉండడం చాలా కష్టం. కానీ ఇంత వృద్ధాప్యంలో కూడా అమ్మగారు అయితే ఒంటరిగా ఉంటున్నారు. అంటే కుమారులు ఉన్నారు, ఉండడానికి అయితే కుమారులు ఉన్నారు. కానీ ఇక్కడ సరైన పని దొరకక ఇంకా ఇతర ప్లేసులకి అయితే వెళ్ళిపోయారు అనమాట. పని చేసుకుని ఎంతో కొంత తీసుకుని దాచుకుని వద్దామని ఉద్దేశంతో ఇంకా అమ్మగారిని విడిచి కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంకా తప్పదు, ఇంకా వాళ్ళు వెళ్తేనే తినడానికి ఆహారం అనేది కానీ దొరుకుతుంది అనమాట. ఇటువంటి ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి, కనుమరుగు అయిపోలేదు. చాలా మంది వరకు ఇటువంటి ప్లేస్లు అయితే ఉన్నాయి. ఇటువంటి సందర్భాలు ఏర్పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు గిరిజన ప్రాంతాల్లోనే. మరి ఎప్పుడు బాధ అనిపించలేదమ్మా వెళ్ళిపోయారని? ఏం బాధ, మరి బాధ అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది వెళ్ళి? సంవత్సరం అవుతుందా నెలలో? మొన్న పోయిన వారం వెళ్ళా. పోయిన వారం కూడా ఇక్కడ వెళ్ళి వారం కూడా వెళ్ళిపోయి వారం రోజులు అవుతుందంట. ప్రజెంట్ అయితే మరి అమ్మగారు ఒక్కటే ఉంది. ఎండపిక్కలు నువ్వే కాస్తాయమ్మ తల్లి? నేను కలిసి. అమ్మా చిలకమ్మ గారు చాలా టాలెంట్ ఉంది. ఎవరైనా పక్క వాళ్ళు వచ్చి కడతారా? మేమే కలుసుకోవాలో తినాలా. మనం మొన్న కాల్చాం కదండి అడ్డపిక్కలే, మనమే చాలా ప్రయాసపడ్డాం. చిలకమ్మ గారికి అయితే మంచి ఎక్స్పీరియన్స్ అని ఉంటాయి. ఇంచుమించు 50 సంవత్సరాల అనుభవం. బాగున్నాయమ్మ తల్లి. పచ్చి బాగుంటాయి, పచ్చిపిక్కలు ఏం బాగుండదు. కిందే ఉండయా? అయ్యో అది దొంగడతో లాక్కుంటాయి బాబు. కర్రతో లాగుతారా? కర్రతో పట్టి లాక్కూడదు. ఏ కర్రలు చెప్తాను చూపి. ఇది ఏం చెయ్యడము మరి ఓపలేదు. అమ్మగారు అయితే కర్రలు తెచ్చుకున్నారు. లింగమ్మ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇల్లు అన్నమాట. ఇది తన ఇల్లు చూపించడానికి తీసుకొచ్చారు. చూపిస్తారు. కోడలది వైపు ఆ వైపు నాది, నీళ్ళ పోయినది ఆ వైపు. ఇది లింగమ్మ వాళ్ళ కోడలు గారు. ఈరోజు ఇంకా ఈ ప్రాంతానికి అయితే మనం చేరుకున్నాము. మంచిగా లొకేషన్ అయితే ఉన్నది. ఉన్నాయమ్మా తల్లి పశువులు? ఉన్నాయి బాబు, ఉన్నాయి ఉన్నాయి. మేతకు పోయా? మేత పోయేది ఆడ అడవులు ఉన్నాం కదా. ఇదిగోండి అమ్మగారు వాళ్ళ ఇది పశువుల సాల అనమాట. కవర్తో అయితే కట్టుకున్నారు. ఎన్ని ఉన్నాయమ్మా తల్లి? ఎన్ని ఏర్లు? 6 తలాలు. 6 తలాలు ఉన్నాయా? 4 ఉందా? అంటే 2 ఏర్లు అంతేనా? చూడ పిల్లలతో సాయా అన్నం వండిరా? ఇప్పుడు వండుతా. ఇప్పుడే కొండను వచ్చాం బాబు. మరి పుల్లలకి వెళ్ళాము, కర్రలు చదురోళ్ళు పడవేసి ఇప్పుడే వచ్చాము. అమ్ముకుంటాము అని మనకు పరిస్థితికి ఏం లేవు కదా. అలాగని ఆ పుల్లలకి వెళ్ళి అదో రోడ్లు పడవేసి ఇప్పుడు వచ్చి ఇలాగా ఇలా వంట పెట్టుకుందామని కూడతో అలా పెట్టుకుంటాను. ఇంకా ఉండలేదు నేను, మరీ వేగి ఉన్నాను. టైం పడుతుందా? చిలకమ్మ గారు అయితే కొంచెం ఆలస్యం అవుతుంది వంట వండుకోవడానికి. మంచిగా ప్రేమగా చూసుకున్నారు మమ్మల్ని. ఇక్కడ చూడగానే చక్కగా చీర తీసుకున్నారు, మంచిగా మాట్లాడారు, తమ గురించి చక్కగా వివరించారు. మీకు ఈ ప్రభుత్వం ఏమైనా అందిస్తుందమ్మా? పెన్షన్ ఇస్తున్నారా? ఏమైనా ప్రభుత్వాన్ని నుంచి కోరుకుంటున్నారా మీరు? ఏమైనా కోరుకోవాలనుకుంటే అడగండి ప్రభుత్వం. అన్నీ కూడా ఉన్నాయి కానీ మరి ఏది కూడా మీకు ఇల్లు కావాలని కోరుకుంటున్నారా? మరి ఇల్లు కావాలా మరి మాకు చూస్తున్నారు ఏంటంటే పాకలంలా గట్టిది ఉన్నాయి చూసారా. తమ నిర్ణయం చొప్పున అయితే ప్రభుత్వం నుంచి అయితే ఇల్లు అయితే కోరుకుంటున్నామని అమ్మగారు అయితే చిలకమ్మ గారు అయితే తెలియజేస్తున్నారు మనల్ని. ఇంకా సహాయం చేయాలనుకుంటున్నాం మేము కూడా. ఇంకా ఇక్కడ ఏంటంటే మొత్తం అడవి ప్రాంతం అండి. అడవి ప్రాంతం వల్ల ఏంటంటే ఇంకా స్త్రీలు అనేసరికి చాలా బలహీనతంగా ఉంటారు. ఒకవేళ ఏదైనా రాకూడదు, ఏదైనా ప్రమాదకరమైన క్రూర మృగం లాంటిది వచ్చినా సరే వాళ్ళంతా ధైర్యంగా ఫేస్ చేయలేరు అనమాట. ఇది మొత్తం అడవి ప్రాంతం. చూపి బ్రదర్ అలాగా చూస్తున్నారు కదా, అది మొత్తం అడవినే. ఇంకా అడవి అయితే ఇక్కడ నుంచి ఇంటి పక్క నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇది ఎందుకమ్మా?
దాని ఉంచాం బాబు దానిమ్మ ఉంచడానికి. ఎలుకలకి కరెక్ట్గా జల్లేస్తాం. ఇది ధాన్యం ఉంచుకోవడానికి అయితే ఇక్కడ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కాకపోతే అమ్మ వాళ్ళ చేతి మీకు అడిగి వినిపిద్దాం కదా అనేసి నేనైతే అడిగాను. అయితే ఇక్కడ ఏంటంటే టవర్ కూడా ఒకటి ఉంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ స్పెషాలిటీ మాత్రం ఓన్లీ టవర్ మాత్రం ఉంది. నీటి సమస్య కూడా ఇక్కడ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. నాకైతే నీటి వస్తుందమ్మా. ఏ కూర వండుతామా? ఏం కూర వండుతాం? ఏం కూర వండు? ఆ కూరలు బాగానే బాబు, ఏ కూర దొరకదు. నీళ్ళు వేడి చేసి స్నానంకా. ఇంకా నీళ్ళు అయితే వేడి చేసుకుంటున్నారు అక్కగారు అయితే. మరి మాకు ఇస్తారా నీళ్ళు స్నానం చేయడానికి? బాబు మీరు పెడతాం. వీడియోని అయితే చివరి వరకు చూసేసారు కదండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ట్రైబల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ట్రైబల్ రూట్స్ నాని యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకుంటాను. ప్రేమతో మీ ట్రైబల్ నాని.